అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 4వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది పంచమి, నక్షత్రం భరణి, కరణం కాలవ పౌలవ, పక్షం శుక్లపక్షం, రోజు మంగళవారం, జన్మరాశి మేషరాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:09 నుండి 12:56 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9:03 నుండి 9:53 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:20 నుండి 4:55 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:05 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 4వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు తులారాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తా నక్షత్రం 3-4 పదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పదములు ఉంటాయి. తులారాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లో మదుపు చేయాలి. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలా తలెత్తుకునేలా చేస్తారు. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగా ఉంటాయి. అంగీకరించిన అసైన్మెంట్లను ఎదురు చూసిన ఫలితాలను ఇవ్వలేవు. ఒకవేళ షాపింగ్ వెళ్తే మీకోసం మీరు మంచి డ్రెస్ను తీసుకుంటారు. ఖర్చులు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేయవచ్చును. దాని బదులు కష్టపడి పనిచేయడానికి లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. సరైన పద్ధతిలో విషయాన్ని అర్థం చేసుకోవాలి. లేనిచో మీరు ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకుంటారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు. కానీ మీ ప్రేమ సానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది. మనువులో మీకు అత్యంత ఆనందకరం కాగలదు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్టే. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలు ఏర్పడడం వల్ల మీకు ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగ పనులు బంధాన్ని కలిగి ఉంటారు. మీకు సమయం నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉన్నట్టుగా మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజేస్తున్నారు. మెప్పును పొందుతారు. ఎదురు చూడని రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అది కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజు కానున్నది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. మంచి చెడ్లను పరిశీలించండి. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహాయ ఉద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాల్లో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఎప్పుడు ఇబ్బంది తెచ్చిపెడతారు. జాగ్రత్త. బలమైన పూర్ణ నిశ్శబ్దం మరియు నిర్వతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగ కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచన కలవారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర వికాసం కలిగించవచ్చు. ఆర్థికపరమైన కోటి సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి.
అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు ఆనందకరం తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు అద్భుతమైన రోజు. మీకు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవలసిన రోజు. అలంకారాల నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలను తెస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. మీ రొమాంటిక్ ఆలోచనలో గతం పూరించిన కలల్లోనూ పూనుకుపోతున్నారు. మీరు పనులు అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూడండి. మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లగ్జరీ పొందగలరు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చు. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. చేతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. ఈ ఆంతరిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చిపెట్టే కొత్తది ఎంజాయింగ్ పర్సన్ని ఆస్వాదిస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించిన వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేరింది. మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి. సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుదల మీకు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వినియోగిస్తుంది. సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి. స్వచ్ఛమైన, ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉంటుంది. మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోట్లకి వెళ్ళకండి, దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. తెలుసుకోవాలన్న జ్ఞాన విపాస కొత్త స్నేహితులకు పొందడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపచేసుకోవచ్చు. పెండింగ్లో ఉన్న ప్రపోజల్ను అమలు జరుగుతాయి. మీరు బయటకు వెళ్తూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి. తులారాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటాయండి. ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. తులారాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి వినాయకుడికి గడ్డి అందించడం కోసం ప్రేమ జీవితం బాగుండేటందుకు ఉపయోగపడుతుంది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో ఆకస్మిక ఆర్థిక ధనలాభం కనబడుతుంది. బ్యాంక్ డిపాజిట్లు పెరిగే అవకాశం కూడా ఉన్నాయి. ఇక శుక్ర సంచారం కారణంగా తులారాశి వారికి వారిలో ఉజ్వల భవిష్యత్తును అందించబోతుంది. అంతేకాదు డబ్బు పరంగా పెట్టుబడుల నుండి లాభాలను కూడా పొందవచ్చు. వివాహంలో మీరు అహంకారాన్ని తగ్గించుకోకపోతే గొడవలు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఆ దిశగా కాస్త తగ్గి ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి. లేకపోతే ఆస్తి సంబంధిత లావాదేవీలు విశేషంగా సాధిస్తారు.